మిత్రులకు నమస్కారం. నేను ముఖ్యంగా రావడానికి పార్టీలకు రాలేదు, శాసనసభ్యుడిగా రాలేదు. ఈ కలం నిర్వీర్యమైపోతుంది. మా ఊర్లో ఒకటి కడుపు నొత్తి ఊరందరికి వేయాల, అందరు ఏడాల కడుపు నొత్తి మేమందరం ఏడాల. తెలంగాణ చాలా బాగుంది, ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు బాగుంటుంది కూడా తెలంగాణ. ఏం కాదు తెలంగాణ. మీరు ఏదైతే మహాటీవీ కావచ్చు, ఇంకా రాజు ఎన్ని ఛానల్ ఉన్నాయో, ఎవరెవరు ఉన్నారో బ్రహ్మాండంగా మీ కళలు ఈ రాష్ట్రంలో రచితుండాలి. 500 ఏళ్ళు అట్లా అంచబడ్డాం. 500 ఏళ్ళు 1438 సెంచర్ల వరకు భోపాల్ నుంచి టర్కిష్ వారు వచ్చి నిజాములతో తయారు చేసుకుని 400 ఏళ్ళు మా తాతలు ముత్తాతలు అంచబడ్డారు. ఎవరైతే స్వాతంత్ర సమయంలో మళ్ళా ఒక రకమైన దాడి ఎందుకంటే ఈ తెలంగాణ బాగా రక్త తర్పణం చేసింది, బాగా చాలా 6 తరాలు మా తాత ముత్తాతలు బానిసత్వంలో ఆలేరులాగా బతికారు. ఈ మధ్యన కొందరు దొరలు వచ్చి మాకు తెలంగాణ సంస్కృతి చెప్తున్నారు. మా అమ్మమ్మలు ఈ దొరలు చెప్తారు మాకు. మా అమ్మమ్మలని బట్టలు ఇప్పుడు బతుకమ్మలు ఆడించారు. ఏ దొరలేండి మాకు చెప్పడం. సచ్చింది మేము, పోరాడింది మేము. 5 తరాలు ఈ తెలంగాణ వీళ్ళ కొత్త తెలంగాణ కాదు. నేను అనేది ఏంటంటే పత్రిక స్వేచ్ఛ ఇంపార్టెంట్. నేను చూశాను మహాటీవీ డిబేట్ పాల్గొన్నాను. కానీ ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే ఒకప్పుడు నిష్కలంగా నిర్భయంగా ఉన్న కళలు మంచి జర్నలిస్టులు అంతా కొందరు వల్ల ఇబ్బంది అవుతుంది. ఒక పత్రిక చూద్దామంటే చూడలేదు మీరు. అది ఒక పత్రిక అంటే ఇంపార్టెంట్ అంటారు. నిజంగా ఈ కళాలు లేకపోతే, ఈ జర్నలిజం లేకపోతే ఆదిలాబాదులున్న గిరిజనుల సమస్య పెట్టినట్టు అన్ని రకాల సమాజంలో బాధ్యుల తరపున ఈ కళలు రాస్తున్నాయి కాబట్టి, ఈ మీడియా బయటకు తీసుకెళ్తుంది కాబట్టి ఈరోజు మాలాంటి వాళ్ళకు కూడా రోజు ఈ పత్రికలకు ఆధారం ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా. కానీ కొందరు గురించి అదేదో కంపెనీలో ఏదో టెలిఫోన్ ట్యాపింగ్ కూడా ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు? మరి ఇదే 30 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ గొడవలు కర్ణాటకలో జరిగింది, తమిళనాడులో జరిగింది. అంటే నేను అనేది పార్టీలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, మరి ఎక్కడ జరగలేదు. ఇక్కడ అంత తెలివైన నాయకులు ఉన్నారా? కాబట్టి ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారో రకరకాల వ్యక్తులు మాకు నేను నేరుగా శాసనసభలో చెప్తున్నాను. నాకు 1 month ముందు అటు కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, జాగ్రత్త. లాస్ట్ కూడా ప్రత్యర్థి ఒక ప్రచారం చేస్తున్నాడు. వాట్సాప్ లో కూడా నేను రికార్డింగ్ చెప్తున్నాను, భయపెట్టాను. కాబట్టి నాకేం లేదమ్మా, మీరు మహాన్యూస్ కావచ్చు, మళ్ళీ ఒకటి ఏదంటే చంద్రబాబు నాయుడు ఈ పదాలకు అందరూ ఒకటి. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ అన్ని పార్టీలు ఒకటి, అందరు రాజకీయ నాయకులు. మోడీ కూడా అదే గమనించాల్సి. రాకేష్ రెడ్డి నేను ఏమంటున్నానండి, నేను అందరూ ఒకటే అంటున్నాను. మోడీ అనుకోండి, ఇంకా మీరు రావాలనుకుంటే ఎవరని అనుకోండి. నేనేమన్నా మా తెలంగాణ అస్తిత్వం అంటున్నారు కదా. రండి, నేను చెప్పాను శాసనసభలో ఒక్క దళిత బంధు అరువురు ఖచ్చితంగా రాజీనామా చేస్తాం. నా కాన్సెన్స్ ఇలా 20 లక్షల కోట్ల బడ్జెట్ అయింది 10 సంవత్సరాలు, 8 లక్షల కోట్ల అప్పయింది. ఒక ప్రభుత్వం నాకు అవసరం లేదు. ఒక్క ఇల్లు కాలేదు పేదవాడి, ఒక్క ఇల్లు. ఇది ఎక్కడ తెలంగాణ? ఇది ఎక్కడ బంగారు తెలంగాణ? మళ్ళీ చెప్తారు బంగారు తెలంగాణ. ఒక్క ఇల్లు
ఎట్లయింది మా బడ్జెట్? మా ఎక్సైజ్ పన్నులు ఎటువైనాయి, మా రోడ్ ట్యాక్స్ ఎటువైనాయి? కాసులు కూర్చుంటాను సెక్రటరీ కట్టుకోమనమా, లేకపోతే రాళ్ళల్లో గుడిసెలు తీసేసి ఇల్లు కట్టుకోవాలనుకున్నామా తెలంగాణలో? ఒక్క ఇల్లు ఎవరొస్తాడు మా గురించి? ఎవరొస్తాడు పేదల గురించి? ఏం చెప్పారు? నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, నియామకాలు అన్నారు, స్థాయి మన కూడా అన్నారు సినిమా ఫీల్డ్. అన్ని ఫీల్డ్లో కూడా రకరకాల ఇబ్బందులు. ఇది ఆధునిక భారతంలో అందరం కలిసి ఫస్ట్ ఇండియన్. దయచేసి ఈ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, టీఆర్ఎస్, బీజేపీ ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే ఆయన అనేది ఏ కారణమైనా దాడి చేయకూడదు. ఎటువంటి చర్యలను తీసుకోవచ్చు, భయపెట్టడం అనేది బయట. వాళ్ళు ఎవరో కాదండి, కొత్త దేశంకి వెళ్ళొచ్చి కళలు నడపట్లేదు. ఏదో ఇప్పుడు అన్నట్టు దుప్పారు నచ్చందా వేస్తారా, ఇంకేస్తారా, రేపు తెల్లారి ఇంకొకరికి నచ్చని వారికి ఇంకో ఛానల్ రాదు, వాళ్ళ మీద దాడి చేస్తారా? ఈ దాడి అనేది ఒక అమానుషం. నేను చాలా స్ట్రాంగ్ అపోజ్ చేస్తున్నాను, అందరికి చెప్తున్నాను. ఈ రోజు నీకు నచ్చని వార్తలకు దాతం దాడి చేయడం ఏదండి? కిరాయి ఉండరు, ఎక్కడ వరకు అక్కడ దొరుకుతారు, వేలాది మంది ఉన్నారు. జర్నలిస్టుల మీద ఏ ఆఫీస్ టీఆర్ఎస్ ఆఫీస్ దాడి చేయొద్దు, బీజేపీ ఆఫీస్ దాడి చేయొద్దు, కాంగ్రెస్ ఆఫీస్ మీద దాడి చేయొద్దు, విలేకరులు దాడి చేయొద్దు. అన్ని వేదికలు ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి, ప్రజా వేదికలు ఉన్నాయి, ప్రజా ఉద్యమాలు నిర్మితాం. మరి ఎటువైనా అర్ధరాత్రి కోదండరాం అరెస్ట్ చేస్తే ఒక కాలం లేవలేదు. తీవ్రవాద, ఖలిస్తాన్వాద, ఆతంకవాద, ఉగ్రవాద, తీవ్రవాద. నేను అనేది వ్యక్తులను అంటలేనండి, అందరికి అన్ని తెలుస్తున్నాయి, అభిమానం ఉంది. కానీ మనం మనుషులకు, కొన్ని కుటుంబాలకు, కొన్ని పార్టీలకు ఎవరైనా మనం లొంగిపోతే భవిష్యత్ తరాలు మనం క్షమించు. మీరు సమాజంలో చైతన్యవంతులైన మనం కొందరం కలుస్తున్న భవిష్యత్తు దేశమన్నా బాగుంటుంది. నేను ఈ పార్టీ మంచిది, ఈ నాయకుడు మంచోడు అంటలేను. కానీ ఈ కళాలను భయపెట్టుకుంటూ పోతే తర్వాత అసలు వార్తలు రాష్ట్రంలో ఉండదు. ప్రతి పార్టీ ఒక ఛానల్ ఉంటుంది, ప్రతి పార్టీ ఒక పత్రిక ఉంటుంది. అది ఎప్పుడైతే దరిద్రం వచ్చిందో ఈ రాజకీయాల నాయకులకు మనం బానిసలమైన మొదలు పెట్టాం. కొందరేమో వాళ్ళకు పూసుకొని రాసుకొని మొదలు పెడతారు. కాబట్టి తెలంగాణకు మహానూస జరిగిన సంఘటన మహానూస మీరు మహానూస అయినా ఏ న్యూస్ అయినా మా తెలంగాణ ఈరోజు గ్లోబల్ సిటీ. ఈ రోజు అయితే అది నేను ప్రభుత్వాల నాయకులు అంటలేను, ఉన్న నాయకులందరూ వెళ్ళిపోయి, నా భార్య నెల్లూరు, రేవంత్ రెడ్డి అల్లూరు ఆంధ్ర, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నా ఎమ్మెల్యేల పార్ట్నర్లు అందరూ ఆంధ్ర వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, బంగ్లాదేశ్, అందరం ఒకటి. ప్రజల్ని మాత్రం సెంటిమెంట్ తో చంపుతున్నాం. అయిపోయింది, ఒకరోజు రాష్ట్రం విడిపోయింది. ఏదన్నా ఉంటే ఇప్పుడు నిన్న చల్లగా వాళ్ళు ఇంకా మోర్ క్లారిటీ అడిగారు. చాలా చక్కబద్ద సంస్థలు, కానీ అమాయక తెలంగాణ ప్రజలు మళ్ళీ చంపకండి. ఈ సెంటిమెంట్ ఎవరికో ఏదో అయితే తెలంగాణకి అయినట్లు కాదు. తెలంగాణ ఆత్మగౌరవం బ్రహ్మాండంగా ఉంది. తెలంగాణ అనే పదం మారుమోగుతుంది. ఈరోజు ప్రపంచంలో తెలంగాణకు మకుటం లేక తయారైంది హైదరాబాద్. ఎప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, ఫర్దర్ గా బాగుంటుంది. ఇది కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడితే మేమేం చేయలేము. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. దయచేసి మీరు ముఖ్యంగా మీరే సమాజంలో మేల్కొల్పే వాళ్ళు. ముఖ్యంగా విలేకరులందరికీ చెప్తున్నాం, సీనియర్ జర్నలిస్ట్ రాజకీయాలకు వచ్చి 1 year అయింది, 1.5 year. ఎలక్షన్ కన్నా ముందు 3 నెలల ముందు వచ్చాను నేను. తెలంగాణ గురించి మొత్తం తెలుసు. కొండ లక్ష్మణ్ బాబు అంటే రాజీనామా చేసి ఫస్ట్ తొలిదశ ఉద్యమంలో పద్మశాలి బిడ్డ. నాకు తెలుసు కొండ లక్ష్మణ్ బాబు వ్యక్తిగతంగా తెలుసు. ఇల్లు లేకపోతే అక్కడ హిమాయత్ నగర్ లో అగ్నింట్లో ఉంచాడు. నేను వెళ్ళాను ఇంట్లోకి, చీకటి రూముల నల్లటి కళ్ళాద్దాలు పెట్టుకుని నాటి కన్నీళ్ళు వచ్చినాయి. ఇదేం సమాజం, ఎవరు రాయడు ఎందుకు? నేను ఏమంటున్నానన్నా, మీరు ఒక్క 15 మంది మీరున్నారు కదా, ఒక నిజ నిర్ధారణ కమిటీ అయినా 10 సంవత్సరాల నా ఆరుమూరులో ఎంత దౌర్జన్యం చేశాను తెలంగాణ ముసుగులో. విలేకరులను కొట్టుడు, చంపడానికి ప్రయత్నం చేసుడు, సాక్షి విలేకరు. ఒక్క తప్ప అయితే మీరు ఏ 15 మంది నేను
మీడియా మీద దాడిని ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నాం అంటే ప్రత్యేకంగా ఖండిస్తున్నాం. ఈ మహా టీవీ కాదు, ప్రతి ఛానల్ మీద ఇంకోసారి ఈ పార్టీ మీదనో ఏ పార్టీ ముసుకేసుకుని చర్చలు జరుగుతాయి. ఛానల్ పెడితే చర్చలు తప్పేముంది? చర్చల ద్వారానే కదా బయటకు వచ్చేది అన్ని. ఈ దేశంలో మార్పులైనా, ప్రపంచంలో మార్పులైనా, తెలంగాణ మార్పులైనా ఈ ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించేది మీడియా. ఈ మీడియాని భయపెట్టదని నేను చెప్తున్నాను. గల్లము ఎప్పుడు భయపడకూడదు. అది ఉన్నవాడికి మరి జీవుల కింద తొత్తు కాకూడదు. అయితే పేదోడి గురించి మీరు మాట్లాడేది ఏంటంటే పేదోడి గురించి మాట్లాడే గొంతులు ఉన్నాయి, అమాయకుడు సామాన్యుల వైపు గొంతులు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఒకటి, ఏ మీడియా అయినా కొద్దిగా అంటే ఒక వ్యక్తిగతంగా కొన్ని సంయమం పాటించాలి. నిజంగా కూడా అది తప్పే. నేను తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒక దుఃఖంతో ఒక మాట అన్నారు. వాళ్ళ కుటుంబం ఇప్పుడున్న మా కేటీఆర్ గారు మాట్లాడుకున్నారు అసెంబ్లీలో. మా కుటుంబం ఏ కుటుంబం కూడా అట్లా అనుకోవద్దండి. వాళ్ళు అర్ధరాత్రి 3 గంటలకు పోయి ప్రధాన ప్రతిపక్ష నాయకుని నైట్ ఎన్నికలు కలిసినాం తీవ్రవాదులు గారు వాళ్ళు ఎసిడీలు చేస్తున్నారు. వీటన్నిట్లో ఏంటంటే మీడియానే లొంగిపోతుంది. కొందరు లొంగిపోవట్ల అందరికి అవమానం అవుతుంది. అది నా బాధ. జర్నలిస్టులు నిజాయితీగా ఉండే వాళ్ళు ఉన్నారు, కానీ కొందరు మరీ రాసుకొని పూసుకుంటారు ఆ రాజకీయ నాయకులతో. ఇప్పుడు నేను అసెంబ్లీలో చూస్తాను, ఏం అవసరం మరి ఏమి మీరే తీసుకుంటారు. దానివల్ల ఏమైతుందంటే నిజాయితీ గల జర్నలిస్టులకు ఇబ్బంది అవుతుంది. అదేదైనా వార్త రాసినా ఏదైనా. కాబట్టి దయచేసి ఇట్లాంటి సంఘటనలు దాడి జరగకూడదు. ఇది రాజకీయ ప్రేరేపిత దాడిని 100% ఖండిస్తుంది. ఇది ఎందుకంటే సమస్య తెలంగాణ మారుమూల పల్లెల గురించి రాలేదు, ఒక చిన్న టెలిఫోన్ ట్యాపింగ్ గురించి వచ్చిన ఇష్యూ వల్ల ఇది. కానీ తెలంగాణ సమస్యల మీద, తెలంగాణ నీటిపారుదల చర్చలు జరగలేదు. ఒక టెలిఫోన్ ట్యాపింగ్ మీద రకరకాల చోట్ల అవి నేను డిబేట్ లో ఉన్నాను. నేను ఇప్పటికీ దాని మీద ఒక 10 డిబేట్లు 15 డిబేట్లు పాల్గొన్నాను. ఎక్కడ కూడా ఎవరిని ఏమన్నా. ఇది కూడా మీకు చెప్తున్నాను, అది కూడా తీవ్రమైన డిబేట్. అది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిజామాబాద్ పక్కన షర్మిల గారు పక్క రాష్ట్రం నాయకురాలు ఆమె చెప్తుంది మా బాబాయ్ క్లిప్ తీసుకొచ్చి చిన్నది. ఇప్పుడు మీరు అంటున్నారు రికార్డింగ్ విన్నారా అంటే ఎవరెందుకు వినలేదు? మళ్ళీ లేదు వీళ్ళు చెప్తున్నారు, మళ్ళీ వీళ్ళు వినరమ్మాయి. కాబట్టి దాని విషయంలో ఎవరైనా ఆవేశంగా మాట్లాడినట్టు రాజకీయ నాయకులకు ఒక సంయమనం ఉండాలా. పదవి లేకపోతే చచ్చిపోము, పదవి పోయిన తర్వాత బతుకుతాము, మళ్ళీ పోరాటం చేయాలి ప్రజలు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు అన్నారు మొన్న ప్రెస్ మీట్ లో, అప్పుడు ఏమంటారు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు. ఆమె చెప్తుంది మా బాబాయ్ అంటే 2 సార్లు ఎంపీ టీడీ చైర్మన్ అయ్యాడు, నా వాయిస్ రికార్డింగ్ తీసుకొచ్చి క్లిప్స్ ఇచ్చారు హైదరాబాద్ లో అని. నేను వాడితే ఎవిడెన్స్ జరిగిన సంఘటనలు సమర్థించుకోకుండా ఎక్కడ ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అర్థమవుతుందా శివారెడ్డి గారు? మీరు చర్చ దేనికి పెట్టినా నాకు తెలుసు. చర్చ ఒకటే ఉన్నారు, కళ్ళం ధైర్యం ఉన్న రోజులే పేదవాడు మధ్య తరగతి వాడు ధైర్యం ఉన్న సమాజం. లేకపోతే రాకేష్ రెడ్డి గురించో ఇంకొక రావు గురించో ఇంకొక దొర గురించో మీరు ప్రొటెక్షన్ చేసినారు సామాన్యుల ఆవేదన ఇప్పుడు. ఎందుకంటే చాలా సార్లు పోరాటం చేస్తున్నా. ఇక్కడ 1 year లో 3000 వీడియోలు పెట్టినా, 3000 డిబేట్ల పాల్గొన్నా. కాబట్టి నేను చెప్తున్నాను, మహా అత్యవసర కాదు, ఏ న్యూస్ ఛానల్ కైనా మేము అండగా ఉంటాము. వ్యక్తిగతంగా అండగా ఉంటాను నేను. దాడులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఆ దాడి చేస్తున్నాం దాడి చేసుకునే నేను చెప్తూ 1000 మంది పోతారు. అలాగే అది ఏ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఛానళ్లకు స్వయం ప్రతిష్టం, మీడియాకు స్వయం ప్రతిష్టం, విలేకరులకు ధైర్యం ఉంటేనే నిజాయితీ అవినీతి అక్రమాలు అరాచకాలన్నీ బయటకు తీసుకొస్తారు. ఈ మీడియాని భయపెట్టడం అనేది మంచిది కాదు. ఇంకా ముందు కూడా తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ సంస్కృతి బ్రహ్మాండంగా ఉంది. కొందరు ఆడితేనే బతుకమ్మ కాదు, కొందరు వేస్తేనే ఇవి కావు. కాబట్టి దయచేసి ఇంకోసారి చెప్తున్నాను, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇప్పటికి కూడా తెలంగాణ వాడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కొన్ని ఇబ్బందులకు మాత్రం సంబంధపడి తెలంగాణ ఆదిలాబాద్ గిరిజన తండాలు కావచ్చు, వరంగల్ అంబాడి తండాలు కావచ్చు, నిజామాబాద్ కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రజలకు అన్యాయంగా తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిసారి ఇంకా తెలుగు వాళ్ళందరూ ఒక దుడ్డు ఇంకా భారతదేశంలో నెంబర్ 1 ఉంటారు. తెలుగు వాళ్ళందరూ ఒకటి ఉండాలి. ఇంకా నిబంధన గౌరవనీయ
ఏమన్నాడు? రాయలసీమ రత్నాలసీమ చేస్తున్నాడు. అట్లున్నారా రాజకీయ నాయకులు? మళ్ళీ ఇది ఆంధ్ర ఛానల్, చంద్రబాబు నాయుడు ఛానల్, వెంకయ్య నాయుడు ఛానల్. వెంకయ్య నాయుడు ఇంటికి వెళ్ళకుండా చంద్రబాబు నాయుడు ఇంకా 4 ఏళ్ళు ఎదులేవాడు. తెలంగాణ ఎప్పటికుంటది, మీకు నూతనమే జరుగుతుంది. మీకేం భయం లేదు. రాజకీయ నాయకుల వల్లనే ప్రమాదం ఉంది. దయచేసి అందరూ కూడా విలేకరులకు ఒకటే చేతులు ఎత్తి నమస్కరించారు. మీ రాజకీయ నాయకులకు గుడిగం చేయాలి. అక్కడిని మొదటి వస్తుంది. కాబట్టి మీ స్వయం ప్రతిపత్తి కాపాడుకోండి. మీ ఫలాలకు ఎప్పుడు పేదవాడి వైపు నిలబడుతున్నారు. రాకేష్ గారు ఉంటారు కదా మీరు ఉంటారంటే తర్వాత మాట్లాడతారు. రైట్ రైట్. వైఎన్ఆర్ గారు, మీరు జర్నలిస్ట్ గా రాకేష్ రెడ్డి గారు కూడా మాట్లాడేసిండ్రు ఆల్రెడీ. తెలంగాణ అనే పదమే ఇప్పుడు వద్దు అంటున్నారు. మీరు రెస్పాండ్